తిరుమలలో వైసీపీ దోపిడీ, వెలుగులోకి సంచలన నిజాలు. టీటీడీ కాటేజీలు, గెస్ట్ హౌస్ల బుకింగ్లో స్కామ్. జగన్ జమానాలో భారీ కుంభకోణం. దాతలకు ఏటా కొన్ని రోజులు ఉచిత వసతి. 20 ఏళ్లు దాటితే డోనర్ల లేఖలు చెల్లవు. అయినా వారి పేరుతో నకిలీ లేఖల సృష్టి. దళారులతో కొందరు సిబ్బంది కుమ్మక్కు. ఆన్లైన్లో ఉచితంగా గదుల బుకింగ్. భక్తుల నుంచి సొమ్ములు వసూలు. 5 ఏళ్ల పాటు చెలరేగిన గదుల మాఫియా. 200కు పైగా కాటేజీల దుర్వినియోగం. టీటీడీకి కోట్ల రూపాయలలో నష్టం. దర్శనం బాగా జరిగిందా? ఎక్కడ బస చేశారు? తిరుమలకు వెళ్లి వచ్చిన వారిని సర్వసాధారణంగా అడిగే ప్రశ్నలివి. కొండ మీద అకామిడేషన్కు అంత గిరాకీ. అందులోనూ కాటేజీలు, స్పెషల్ గెస్ట్ హౌజ్లకు మరింత డిమాండ్. వైసీపీ హయాంలో ఈ డిమాండ్ను బాగా సొమ్ము చేసుకున్నారు. దాతల పేరుతో దండుకున్నారు. కొందరు దళారులు, సిబ్బంది కలిసి చేసిన ఈ దందా తాజాగా బయటకొచ్చింది. గదుల విషయంలో గందరగోళం, ఉన్న వసతిని సమర్థంగా వినియోగించడంపై అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి దృష్టి సారించినప్పుడు ఈ కుంభకోణం బయటపడింది. కాదేది అవినీతికి అనర్హం. దోచుకునేందుకు, దాచుకునేందుకు ఏ చిన్న ఛాన్స్ దొరికినా దోపిడీనే. కొండలనైనా, కొండ మీద దేవుణ్ణైనా వదిలేదే లేదు. ఇది 5 ఏళ్ల పాటు జగన్ జమానా సాగిన తీరు. తిరుమలలో వైసీపీ పెద్దలు అడ్డగోలుగా దర్శనాలకు గేట్లెత్తగా దళారులు, సిబ్బందిలో కొందరు గదుల స్కామ్కు తెరలేపారు. 5 ఏళ్లు అప్రతిహతంగా ఈ కుంభకోణం కొనసాగింది. తిరుమలలో డోనర్ కాటేజీలు, గెస్ట్ హౌజులు నిత్యం బుక్ అవుతున్నా వాటి నుంచి ఆదాయం మాత్రం తగినంత రావడం లేదు. డోనర్ స్కీమ్ కింద రూమ్లు బుక్ అవుతున్నట్లుగా రిజిస్టర్లో రాసేస్తున్నారు. దీనిపై లెక్కాపత్రం లేకుండా పోయింది. అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి ఈ అంశంపై దృష్టి సారించి ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. దాదాపు 200కు పైగా కాటేజీలు, గెస్ట్ హౌజ్లను దాతల పేరుతో బుక్ చేసి వాటిని ఇతర భక్తులకు అద్దెకిచ్చుకున్నట్లు వెల్లడైంది. 5 ఏళ్ల పాటు సాగిన ఈ దందాతో టీటీడీకి కోట్లలోనే నష్టం వాటిల్లినట్లు అంచనా. తిరుమల కొండ మొత్తం ఆ దేవదేవుడికే సొంతం. అక్కడ ప్రైవేట్ ఆస్తులు ఉండడానికి వీల్లేదు. అయితే భక్తులకు అవసరమైన వసతి సదుపాయం మొత్తం టీటీడీ కల్పించలేదు కాబట్టి దాతల నుంచి డోనర్ స్కీమ్ కింద విరాళాలు స్వీకరిస్తుంది. వీటి ద్వారా కాటేజీలు, గెస్ట్ హౌజ్లను నిర్మిస్తారు. ఖర్చు దాతలదే అయినా కాటేజీలు మాత్రం టీటీడీకే సొంతం. బుకింగ్, నిర్వహణ మొత్తం టీటీడీయే చూసుకుంటుంది. కాటేజీలకు విరాళమిచ్చిన దాతలకు మొదట్లో ఏడాదిలో 60 రోజుల పాటు వారికి గాని, వారు సూచించిన వారికి గాని ఉచితంగా వసతి కల్పించేవారు. తర్వాత దీనిని 30 రోజులకు కుదించారు. ఇక గెస్ట్ హౌజులు నిర్మించిన వారికి ఏటా 3 రోజులు మాత్రమే ఉచితంగా కేటాయిస్తారు. వారికి వీఐపీ బ్రేక్ దర్శనం కూడా కల్పిస్తారు. అయితే ఇది శాశ్వతంగా ఉండే వెసులుబాటు కాదు. 20 ఏళ్లు మాత్రమే దాతలకు ఈ సౌకర్యం ఉంటుంది. అదే సంస్థల పేరిట విరాళమిస్తే 25 ఏళ్లు ఈ సౌలభ్యం కల్పిస్తారు. ఆ తర్వాత కాటేజీలు, గెస్ట్ హౌజులు పూర్తిగా టీటీడీ పరమవుతాయి. ఒకవేళ దాత మరణిస్తే అక్కడితోనే ఉచిత వసతి సదుపాయం కూడా ఆగిపోతుంది. తిరుమలలో డోనర్ కాటేజీలు 962, బడా కంపెనీలు నిర్మించిన పెద్ద స్థాయి గెస్ట్ హౌజ్లు 62 ఉన్నాయి. వీటి అద్దె రోజుకు 100 నుంచి 6-7 వేల దాకా ఉంటుంది. కొండ మీద కొలువైన గదుల మాఫియా డోనర్ స్కీమ్ కాటేజీలపై కన్నేసింది. 20 ఏళ్లు దాటిన దాతల సిఫారసు లేఖలు గదుల కోసం చెల్లుబాటు కావు. కానీ దానిపై ఉన్నత స్థాయిలో పర్యవేక్షణ లేదు. దీంతో దళారులు రంగంలోకి దిగారు. కొందరు సిబ్బంది వారితో కుమ్మక్కయ్యారు. వాళ్లే సొంతంగా దాతల పేరిట లేఖలు సృష్టించి తాము సొంతంగా అద్దెకివ్వడం మొదలుపెట్టారు. ఇలా 1-2 కాదు, 200కు పైగా కాటేజీలు, గెస్ట్ హౌజ్లు 5 ఏళ్లుగా అక్రమంగా బుక్ చేసినట్లు సమాచారం. నిజానికి కంపెనీలు, ప్రైవేట్ దాతలు ప్రతి సంవత్సరం జనవరిలో విధిగా టీటీడీలో తమ డొనేషన్ సర్టిఫికెట్ను పరిశీలన చేయించుకోవాలి. ఒకవేళ డోనర్ మరణిస్తే సంబంధిత వ్యక్తులు టీటీడీకి సమాచారం అందించాలి. కానీ ఇవేవీ సక్రమంగా జరగడం లేదు. దీనినే అక్రమార్కులు సొమ్ము చేసుకున్నారు. కాల పరిమితి దాటినా మరణించిన డోనర్ల పేరుతో వీళ్లే లేఖలను సృష్టించి గదులను ఆన్లైన్లో ఫ్రీగా బుక్ చేస్తున్నట్లుగా ఎంట్రీ చేసి భక్తుల నుంచి సొమ్ము వసూలు చేశారు. కాటేజీల బుకింగ్కు వాటి ద్వారా వస్తున్న ఆదాయానికి పొంతన లేకపోవడంతో అసలేం జరుగుతోందని ఆరా తీయడంతో ఈ స్కామ్ బయటపడింది.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.